is 50% off on IVF procedures. 1st November to 30th November in all 49 branches. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గురుగారు, శ్రీరాముడు మాయలేడిని గుర్తించలేకపోయాడా? ఇది చాలామంది పురాణ ప్రవచనం చేసేటువంటి వాళ్ళని మామూలుగా సాధారణ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇది నిజమే. ఎందుకు అంటే మారీచుడు మాయలేడి రూపాన్ని రావణుడి యొక్క బలవంతంతో తీసేశాడు. ఒకటిసారి వచ్చి అడిగినప్పుడు రావణుడు, నువ్వు రాముడి యొక్క వ్యక్తిత్వం తెలియదు, సాక్షాత్తు ఆయన ధర్మస్వరూపుడైనటువంటి వాడు, ఆయన విష్ణు స్వరూపుడైనటువంటి వాడు, నువ్వు సీతామ్మవారిని ఆ రాముడికి అప్పగించి నువ్వు బ్రతికి ఉండేటట్లుగా చూడు అని చెప్పి మారీచుడు చెప్పి పంపించాడు. ఎందుకంటే మారీచుడికి తెలుసు ఆ యాగ సంరక్షణ కోసరంగా ఆ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రాముని యొక్క బాణం సుబాహును చంపేసింది, వాళ్ళ తమ్ముడిని. ఈ మారీచుడిని కూడా అప్పుడే చంపేసి ఉంటే రామాయణ కథ పూర్తయిపోయి ఉండేది. మారీచుడు పోయి సముద్రంలో పడ్డాడు. పడబోయే ముందు ఏం చేశాడు, ఇతను హా సీత హా లక్ష్మణ అని చెప్పి అరిచి ఆ రామ సీత వియోగాన్ని రావణుడు అపహరించేదానికి అవకాశం కూడా కల్పించాడు. మరి ఈ మాయలేడి రూపంలో వచ్చినప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఇది మాయలేడి, మనకి చుట్టుపక్కల ఎక్కడా రాదు అని చెప్పి. కానీ సీతమ్మ వారు ఏమడిగిందంటే, నాకు అది కావాలి, ఒకవేళ బతికి దాన్ని తీసుకురాగలిగితే సరే, లేదు కనీసం దాన్ని చంపి దాని చర్మం అయినా సరే నేను తీసుకెళ్ళి మన అయోధ్యలో అత్తమామలకు చూపించాలి అని ఆమె కోరింది. అత్రి మొదలైనటువంటి మునులు కూడా రాముడికి చెప్పారు, సీత చెప్పిన మాట నువ్వు వినాలి, ఆమె ఏం చెప్పినా కూడా అనుకూలంగా ప్రవర్తించుకోండి అని చెప్పి మునులు కూడా వీళ్ళకి చెప్పి ఉన్నారు. ఈ అన్ని విషయాలే కాకుండా రాముడికి కూడా తెలుసు. రాముడు ఏమని చెప్పాడు అంటే, వాతాపి పూర్వజన్మలో ఏ విధంగా అయితే అగస్త్యుడి చేతిలో మరణించాడో ఆ విధంగానే ఈ మాయావి అయినటువంటి లేడిని నేను చంపుతాను అని రాముడు అన్నాడు. అందువల్ల తెలియక చేసినటువంటి పొరపాటు కాదు, భవిష్యత్ కథాసూచకం కాబట్టి మారీచుడి వలన తాను దూరంగా వెళ్ళవలసి రావటం, మళ్ళీ రావణుడు వచ్చి సీతాపహరణం జరగటం, శ్రీమన్నారాయణుడుగా తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ఈ రావణ సంహారంతో చేయవలసి ఉండటం వల్ల ఈ కథ జరిగిందే తప్ప ఆ రామచంద్రుడికి మాయావి లేడీ అని కానీ తెలియక కానీ చేసినది కాదు. ఆ కథా సందర్భంలో మానవ జన్మ ఎత్తినటువంటి రాముడు తాను చేయవలసినటువంటి విద్యుక్త కర్మలను చేయటంలో అదొక భాగంగా మనం చెప్పుకోవాలి. నమస్కారం. చంద్రుడు ఎలా పుట్టాడు? చంద్రుడికి సంబంధించినటువంటి కథలు మనకు రెండు రకాలుగా ఉన్నాయి. అవి ఏమిటి అంటే, అత్రి మహర్షి యొక్క కంటిలో నుంచి పుట్టాడు అని చెప్పి కొంతమంది చెప్తారు. మరి కొంతమంది చెప్పేది ఏమిటి అంటే, ఆయన పాలక సముద్రంలో పుట్టాడు అని చెప్తుంటారు. ఈ రెండు కథలు కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి కథలే. అవి మనం చదువుకొని నేర్చుకోవాల్సినటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. ఎలాంటివి అంటే, అత్రి మహర్షి, అత్రి అనసూయ వీళ్ళిద్దరూ కూడా బాగా ప్రధానమైనటువంటి వ్యక్తులుగా మనకు చెప్తూ ఉంటారు. ఆ వ్యక్తులలో ఈ ప్రధానమైనటువంటి కథాభాగంలో చంద్రుడు వాళ్ళకు జన్మించాడు అని చెప్తూ ఉంటారు. ఆ జన్మించినటువంటి చంద్రుడు షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి వాడై ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రకాశిస్తూ ఉంటే ఆయనకు ఒక్కొక్క కళ తగ్గిపోతూ రావటం, ఇది కూడా ఒక కథ ఉంది. 16 కళలు ఉంటే ఆ 16 కళల్లో కూడా అష్టాదశ పూర్ణమైనటువంటి కళలకు, షోడశ పూర్ణమైనటువంటి ఆ కళలకు కథ కూడా చెప్తూ ఉంటారు. అత్రి అనేటువంటి ఆయన తపస్సు చేస్తూ ఉంటే అతనికి బ్రహ్మహంసలో జన్మించినటువంటి వాడు అతను. ఆ బ్రహ్మదేవుడు అత్రిని సృష్టి చేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి అత్రి కంటిలో నుంచి ఒక తేజస్సు వచ్చింది. ఆ తేజస్సే దశ దిశలా వ్యాపించి అది చంద్రుడిగా వచ్చింది అని చెప్పి మనకు భాగవతంలో కథ చెప్తుంది. అలానే మహాభారతంలో కథగానైతే దేవతలు రాక్షసులు వీళ్ళిద్దరూ కూడా పాల సముద్రాన్ని మదిస్తూ ఉన్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టుకొని వాళ్ళు సముద్రాన్ని మదిస్తూ ఉంటే అందులో నుంచి రకరకాలైనటువంటి వస్తువులు వచ్చాయి. అందులో ఐరావతం వచ్చింది, ఐరావతంతో పాటు కల్పవృక్షం వచ్చింది, ముందుగా చంద్రుడు వచ్చాడు, ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది. ఈ చంద్రుడిని పరమశివుడు తన తల మీద ధరించాడు. అది ఒక కళను తాను ధరించినటువంటిదిగా మనకు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ చంద్రుని యొక్క జీవితానికి సంబంధించి మహాభారతంలో ఒక విధంగాను, భాగవతంలో ఒక విధంగాను ఉంది. ఈ రెండు సందేహాల్లో ముఖ్యమైనది ఏంటంటే, చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు. ఎందుకంటే ఇద్దరు కూడా సముద్రంలో నుంచి బయటకు వచ్చారు. అదే సముద్రంలో నుంచి హాలాహలం కూడా వచ్చింది, అదే సముద్రంలో నుంచి అమృతం కూడా వచ్చింది.
గురుగారు అలానే సప్త ఋషులు అంటే ఎవరు? సప్తఋషులు అంటే 7 మంది అమ్మ. మనకు 7 అనే అంకెకు చాలా ప్రాధాన్యత ఉంది. 7 కొండలు, సప్త సముద్రాలు, సప్త ఋషులు అని చెప్పి మనం అనుకున్నాం కూడా. అది వీటన్నిటిలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిందంటే 7 సంఖ్యకు మనకు ఉండేటువంటి ఇది. తిరుమలేశ్వరి దగ్గర కూడా 7 కొండలు ఉన్నాయి. ఆ 7 కొండలకు ఒక్కొక్క కొండకు ఒక్కొక్క ఒక ప్రాధాన్యత ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటాం. వృషభాద్రి, అంజనాద్రి, ఇలా గరుడాద్రి, ఇలా ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క పేరు ఉంది. ఈ సప్తర్షుల్లో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి వాళ్ళు వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు. వీళ్ళకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కథ ఉంది. ఈ 7 మంది కూడా పవిత్రమైనటువంటి భావాలతో ఋషులలో అగ్రగణ్యులుగా చెప్పుకోదగినటువంటి వాళ్ళు వీళ్ళు 7 కూడా మనకు నక్షత్ర మండలంలో ఉత్తర దిశలో కనిపిస్తూ ఉంటారు. ఈ సప్తర్షులు మనకు రామాయణంలో కనిపిస్తారు చాలామంది. ఏమిటంటే మొట్టమొదటి వాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు దశరథునికి గురువు, కులగురువు. విశ్వామిత్రుడు వచ్చినప్పుడు ఈ రావణుడిని పంపించమని చెప్పి అడిగితే దశరథ మహారాజు, అయ్యా నేను పంపించలేను, ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన అంటాడు ఆయన. 16 ఏళ్ళు కూడా నిండలేదు, మాకు పిల్లవాడిని నేను మీతో కూడా పంపించలేను అంటే అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, నీ కుమారుని గురించి నీకు తెలియదు, అతడు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పరాక్రమవంతుడైనటువంటి వాడు, నాతో కూడా పంపించమని అంటే వశిష్ఠుడు అప్పుడు జోక్యం చేసుకొని, అయ్యా పంపించు, విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు, గాయత్రి మంత్ర ద్రష్ట అయినటువంటి వాడు, పంపిద్దామని చెప్పి రాముణ్ణి పంపించాడు. ఇక కశ్యపుడు సాక్షాత్తు దశరథ మహారాజుగా పుట్టి శ్రీరాముడికి తండ్రి అయ్యాడు. కశ్యప మహర్షి కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి. ఆ తర్వాత అత్రి, అనసూయ. ఇంతకుముందు మనం అత్రి గురించి అనుకున్నాం. అనసూయాదేవి ఎలాంటిది అంటే సీతారాములు ఇద్దరు కూడా అరణ్యవాస చేసే సమయంలో అత్రి ఆశ్రమానికి వెళ్ళారు. అనసూయ ఆ సీతను దగ్గరగా తీసుకొని, అమ్మా నువ్వు చాలా పవిత్రమైనటువంటి కన్యా కార్యక్రమంలో వివాహం చేసుకున్నటువంటి రాముడి దగ్గర నువ్వు ఉంటూ ఉన్నావు, మీ దాంపత్యం చిరకాలం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, అసలు మీ పెళ్ళి ఎలా జరిగిందమ్మా అని అడుగుతారు. అంటే మామూలుగా మనం ఎవరైనా కొత్తగా మన స్నేహితులు ఎవరైనా వస్తే ఏమై నీ పెళ్ళి ఎట్ట జరిగింది అని మనం అడుగుతుంటాం కదా, అట్లానే ఈమె కూడా ఎంతో సంతోషంగా, సీత నీ పెళ్ళి ఎలా జరిగిందో ఒకసారి చెప్పమంటే సీతామ్మ తల్లి ఆమెకు సంపూర్ణంగా తన వివాహ వృత్తాంతాన్ని అంతటినీ చెప్తుంది. శివధనుర్భంగం చేయటం, అందరూ రాజుల సమక్షంలో వరమాలను ఆ రాముడి మెడలు ఆమె వేయటం, దశరథ మహారాజు వచ్చి ఆ కార్యక్రమాన్ని అంతటిని కూడా వివాహ కార్యక్రమాన్ని చేయటం. ఇక్కడ విశేషం ఏమిటి అంటే విశ్వామిత్రుడు వివాహం అయిపోయిన వెంటనే రాముడిది వెంటనే తన పని తను అయిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోతాడు. అంటే తను దేనికి వెళ్ళాడు అయోధ్య నగరానికి, రాముడిని తీసుకురావడానికి యాగ సంరక్షణ కోసంగా వెళ్ళాడు. ఆ యాగ సంరక్షణ అయిపోయింది కదా, మళ్ళీ తిరిగి ఆ పిల్లల్ని అయోధ్యకి పంపించే ఉండొచ్చు. అలా కాకుండా మిథిలా నగరానికి తీసుకెళ్ళాడు. జనక మహారాజును ప్రవేశపెట్టాడు. ఆ జనక మహారాజు కోరినటువంటి కోరిక మీద శివధనుస్సును భంగం చేసి రాముడు సీతను కళ్యాణం ఆడాడు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా ఊర్మిళ మొదలైనటువంటి వాళ్ళు వివాహం ఆడారు. ఆ విధంగా ప్రతి ఒక్క ఋషికి కూడా ఒక కథ, ఒక విశిష్టత మనకు కనిపిస్తుంది. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ అత్రి, అనసూయలు, ఈ అనసూయాదేవి సీతాదేవికి అంగరాగ భోగాలన్నిటిని కూడా ఇచ్చింది. నువ్వు అడవుల్లో ఉంటూ ఉన్నావు కాబట్టి నీకు కావాల్సినటువంటి మామూలు మన ఆధునిక సమాజంలో చెప్పుకోవాలంటే మేకప్ సామాన్, నీకు కావాల్సిన ఆభరణాలు, నీకు కావాల్సినటువంటి శరీరానికి పూసుకోవాల్సినటువంటి పూతలు ఇవన్నీ ఇస్తున్నాను అని చెప్పి ఆమె భద్రంగా ఇచ్చిందట. ఇక అహల్యకు సంబంధించినటువంటి వృత్తాంతంలో గౌతముడి కథ కూడా వస్తుంది. గౌతముడు, అహల్య ఉన్నారు. ఇంద్రుడి వల్ల అహల్య తన శీలాన్ని పోగొట్టుకోవడంతో ఆమె రాతిగా పడి ఉండటం, రాముడు వచ్చి ఆ అహల్యకు మళ్ళీ తిరిగి విమోచనాన్ని కలిగించటం, శాప విమోచనం కలిగించటం కూడా మనం తెలుసుకున్నాం. ఈ జమదగ్ని కొడుకైనటువంటి పరశురాముడి దగ్గరికి రాముడు వెళ్ళి ఆ పరశురాముడికి రాముడికి మధ్య జరిగినటువంటి కార్యక్రమంలో విష్ణు ధనస్సును శ్రీరాముడు స్వీకరిస్తాడు. భరద్వాజ మహర్షి కూడా మనకు రామాయణంలో వస్తాడు. భరద్వాజుడు భరతుడు వచ్చినప్పుడు అందరికీ కూడా వాళ్ళకు మొత్తం పరివారాన్ని అంతటికీ కూడా భోజనాలు అవి ఏర్పాటు చేశాడు. ఈ విధంగా ఆ 7 మంది ఋషులు కూడా వాళ్ళ భార్యలు, సప్తఋషుల యొక్క భార్యలు, వశిష్ఠుని యొక్క భార్య అరుంధతి ఉన్నది, ఆమె కూడా చాలా పవిత్రురాలైనటువంటి వ్యక్తి. ఈ 7 మంది కూడా మనకు రామాయణము, భారతము మొదలైనటువంటి కథాభాగాలలో విశేషంగా కనిపిస్తూ ఉంటారు.